నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మై ఛానల్ మిస్టరీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. ఛానల్లో కథలు వింటూ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్. అలాగే లైక్స్, కామెంట్స్, హైప్ ఇస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అల్లుకున్న బంధం 58తో మీ ముందుకు వచ్చాను. కథలోకి వెళ్లే ముందు లైక్ చేయడం, హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి యార్. శ్రీ ఐషుకి జరిగింది చెప్తుంది. అబార్షన్ అయ్యాక నీ యూట్రస్ వీక్గా ఉంది. కొన్నాళ్ళు భార్యాభర్త దూరంగా ఉండాలి. మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చినా నిలబడదు అని చెప్పింది. నేను అలాగే 6 నెలలు ఆనంద్కి దూరంగా ఉన్నాను. తర్వాత మళ్ళీ తనని మీట్ అయ్యాను. టెస్టులు చేసి కొన్ని మందులు ఇచ్చింది. అవి వాడి 1 నెల తర్వాత హాస్పిటల్కి వెళ్తే టెస్ట్ చేసి ఏవో మెడిసిన్ ఇచ్చింది. నీకు పిల్లలు ఇప్పుడే పుట్టే అవకాశం తక్కువ, ప్రెగ్నెన్సీ వచ్చినా నిలబడదు, ఈ మందులు కరెక్ట్గా వాడు, ప్రాబ్లం తగ్గుతుంది అని చెప్పింది. తను ఇచ్చిన ట్యాబ్లెట్స్ నేను ఒక రోజు వేసుకుంటే నాకు మత్తుగా అనిపించింది. అయినా అలా వాడుతూనే ఉన్నాను. తను టెస్ట్ చేసినప్పుడల్లా నీకు కష్టం శ్రీ, నువ్వు దీనిని యాక్సెప్ట్ చేయాలి అని చెప్పేది. దానివల్ల చాలా ఏడుపు వచ్చేది. అప్పుడే అన్నయ్య వెళ్ళిపోవడం. కొన్నాళ్ళు అసలు నేను ఒక విధంగా చెప్పాలంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఆనంద్ అప్పుడు నన్ను కోప్పడ్డారు. పిల్లలు లేకపోతే ఎవరినన్నా పెంచుకుందాం, దానికోసం నువ్వు ఇలా అయిపోతే ఎలా శ్రీ అని చాలా ధైర్యం చెప్పేవారు. తర్వాత మా మరిది పెళ్ళి, ఆ హడావుడిలో నేను కొంచెం అంతా మర్చిపోయి నార్మల్ అయ్యాను. అలాగే తను ఇచ్చిన ట్యాబ్లెట్స్ వేసుకుంటుంటే ఆనంద్ తిట్టారు. అసలు అవేమన్నా పనిచేస్తున్నాయా, నువ్వు కూడా వీక్ అయిపోతున్నావు అన్నారు. అత్తయ్య కూడా ఒకసారి వేరే డాక్టర్ని కలవండి అన్నారు. ఆనంద్ కూడా అదే అన్నారు. నేను కూడా అదే మంచిది అనుకున్నాను. తర్వాత రోజు వెళదాం అనుకునే టైంకి తన ఇంటికి వచ్చింది. ఆ రోజు తను నాకు చెప్పింది విని వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మానేశాను. ఏం చెప్పింది? నీ గర్భసంచి అసలు బాగాలేదు, నువ్వు బాధపడతావు అని ఇన్నాళ్ళు నిజం చెప్పలేదు. నువ్వు ఇప్పుడు ఎక్కడ చూపించుకున్నా నీ గర్భసంచి తీసేయాలి అంటారు. అప్పుడు ఏం చేస్తావు? మీ అత్త వాళ్ళు ఏదో మందులు వాడితే చాలు అనుకుంటున్నారు. నువ్వు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఆ ప్రాబ్లం చెప్తారు. అప్పుడు ఆనంద తట్టుకోగలరా అని అంది. చాలా ఏడ్చాను వదినా. ఆ రోజు తర్వాత ఎప్పుడు తను అదే చెప్పేది. నేను హాస్పిటల్కి రాను అన్నాను అని. ఆనంద్ కూడా సీరియస్ అయ్యారు, అయినా వెళ్ళలేదు. కొద్ది రోజులకు మా తోటి కోడలు కన్సీవ్ అయ్యింది. తనని దీపికనే చూసింది. తనకి బాగానే ఉంది. అందుకే మళ్ళీ తనని కలిసి నాకొక్కరన్నా పుడితే చాలు, ఏదన్నా ట్రీట్మెంట్ ఉంటే చేయవా అని అడిగాను. అప్పుడు మళ్ళీ ట్యాబ్లెట్స్ ఇచ్చింది. నేను అబ్రాడ్ వెళ్తున్నాను, ఇవి వాడు, నేను వచ్చే వరకు అని చెప్పింది. కానీ నేను మా తోటి కోడలు సీమంతం హడావుల్లో పడి అవి వేసుకోలేదు. అసలు అవి ఎక్కడో పెట్టి మరిచిపోయాను. వెతికినా దొరకలేదు. ఇంక మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాలి అనిపించలేదు. తర్వాత నెలకే నేను కన్సీవ్ అయ్యాను అని తెలిసింది. అప్పుడు వేరే డాక్టర్ చూశారు. ఆవిడ నార్మల్గానే అంతా బాగుంది అని ట్యాబ్లెట్లు ఇచ్చారు. నాకు అర్థం కాలేదు. తనేమో అలా చెప్పింది, ఈవిడ ఇలా చెప్పిందేంటి అని ఆలోచన సరిపోయింది. అలా 5 నెలలు ఎక్కడ అబార్షన్ అయిపోతుంది అని భయంతో ఉండేదాన్ని. మా తోటి కోడలు డెలివరీ అయ్యింది. ఇంక నేను అన్నీ మరిచిపోయి దేవుడు నా బాధ చూడలేక నాకు ఇచ్చాడు అని సంతోషంగా ఉన్నాను. మొన్న మళ్ళీ వెళితే తానే ఉంది. ఆ ట్యాబ్లెట్స్ ఇచ్చింది అంటుంది శ్రీ. ఒక అబద్ధం చెప్పి నిన్ను మానసికంగా పిచ్చిదాన్ని చేసింది. నువ్వు కనీసం పరిస్థితి దాన్ని ఇంట్లో చెప్పకుండా వేరే డాక్టర్ని మీట్ అవ్వకుండా ఎలా ఉన్నావు శ్రీ? తను ఇచ్చిన ట్యాబ్లెట్స్ నీకు పిల్లలు పుట్టకుండా ఉండడానికి. చదువుకున్నావు కదా శ్రీ, ఆ ట్యాబ్లెట్స్ ఏంటో గూగుల్ సెర్చ్ చేసినా తెలుస్తుంది. కనీసం చిన్నమామయ్య గారికి చూపించినా తెలుస్తుంది. అయినా గుడ్డిగా తను చెప్పింది చేసావు. తను నిన్ను మెంటల్గా వీక్ చేసింది. నువ్వు ఇంకా వేరే ఆలోచన కూడా చేయలేకపోయావు. డాక్టర్, తన గర్భసంచి ఏమన్నా ప్రాబ్లం ఉందా? లేదా ఐశ్వర్య, నీకు గర్భసంచి అసలు ఏ ప్రాబ్లం లేదు అని నీ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఫస్ట్ టైం కూడా తను నీకు ఇచ్చిన ట్యాబ్లెట్స్ వల్లే అబార్షన్ అయ్యింది. నువ్వు తను ఇచ్చిన ట్యాబ్లెట్స్ వాడినన్నాళ్ళు ప్రెగ్నెన్సీ రాలేదు. ఇప్పుడు వాడలేదు కాబట్టి ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది. తను ఇక్కడే ఉంటే డెఫినెట్గా ఎప్పుడో అబార్ట్ చేసేది, ఫస్ట్ టైంలానే. తను వచ్చేసరికి నువ్వు తనకి షాక్ ఇచ్చావు. అందుకే ఈ ట్యాబ్లెట్స్ రాసింది. నువ్వు పంపిన రిపోర్ట్స్ నీవి కాదు. ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యాక ఉన్న నీ రిపోర్ట్స్. నీ పాతవి చూస్తే నాకు పాతవన్నీ ఫేక్ అని అర్థమైంది. ఎవరివో నీ పేరుతో ఇచ్చింది. ఒకవేళ నువ్వు వేరే డాక్టర్కి చూపించినా ఆ రిపోర్ట్స్ చూసి నీకు తను చెప్పిందే చెప్పేవారు. కొత్తగా మళ్ళీ టెస్టులు చేస్తే వాళ్ళకి తెలిసేది అసలు నిజం. అసలు నువ్వు రాత్రి వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే తెల్లారి మీరు రెడీ అయ్యే టైంకి ఎలా వచ్చింది?
తనకి ఎలా తెలిసింది ఆలోచించండి. ఏ పేషెంట్ అయినా సెకండ్ ఒపీనియన్ తీసుకుంటారు. ఒక డాక్టర్ చెప్పిందే నమ్మి కూర్చోరు. నువ్వు తనేదో చెప్పిందని అనవసరంగా బాధపడుతూ కూర్చున్నావు. ఒకవేళ రిలేటివ్ అని నమ్మకంతో ఉండి ఉంటావు. నీ నమ్మకాన్ని తను వాడుకుంది. ఇంక నీకు మాత్రమే ఎందుకు ఇలాంటి పని చేసింది అని తెలుసుకోవాలి. నువ్వు చేసిన మంచి పని అంటే టాబ్లెట్స్ ఎక్కువ వేసుకోలేదు. అది నీకు ప్లస్ అయ్యింది. తను ఇచ్చినవన్నీ వాడుతూ ఉండి ఉంటే నిజంగానే యూట్రస్ దెబ్బతినేది. నిన్న కూడా నువ్వు వేసుకోకపోవడం వల్లే ఇప్పుడు ఇలా కూర్చొని మాట్లాడుతున్నావు. ఇంక నీ మైండ్లో ఎక్కడో దీపిక అబద్ధం చెప్పిందేమో అని అనుమానం ఉంది. అదే నాతో నీకు చెప్పాలి అనిపించేలా చేసింది. అవునొదినా. ఫస్ట్ టైం తను ఇచ్చిన టాబ్లెట్ వేసుకున్నప్పుడు ఎలా అయితే అనిపించిందో మొన్న వేసుకున్నప్పుడు కూడా అలాగే అనిపించింది. అందుకే భయం వేసింది. ఇప్పుడు నిన్ను తను డెఫినెట్గా ఫోన్ చేసి అడుగుతుంది. నువ్వు వేసుకుంటున్నాను అని చెప్పు. రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నేను మీ వదిన్ని అని తెలియనివ్వకండి. నేను వచ్చాక తన నోటితో నిజాలు వచ్చేలా చేద్దాం. నేను వస్తున్నట్టు కూడా తెలియనివ్వద్దు. తను నీతో మాట్లాడేటప్పుడు రికార్డ్ చేయి. అలాగే వదినా. శ్రీ, ఇప్పుడు నీకు వాంతయ్యే ఫీలింగ్ కానీ కడుపులో అంతా వికారంగా కానీ ఏమన్నా అనిపిస్తుందా? లేదు వదినా. చాలా రిలీఫ్గా అనిపించింది. ఇందాకటి దాకా కొద్దిగా నొప్పి ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు. ఓకే డాక్టర్, తనకి ఇంకే ప్రాబ్లం లేదు. మన డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి. మీరు తనకి నేను చెప్పిన టాబ్లెట్స్ ఇచ్చి పంపించండి. థ్యాంక్ యూ డాక్టర్, ఇంత పొద్దున్నే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మాకు హెల్ప్ చేసినందుకు అంటుంది ఐషు. ఇది మన డ్యూటీ కదా. డాక్టర్స్కి టైం ఉండదు. అందులో మీరు మాకు తెలిసిన వాళ్ళు. అండ్ మీతో ఇలా మాట్లాడే అవకాశం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు వస్తున్నారు కదా, మీట్ అవుతాను. తప్పకుండా డాక్టర్. నేను వెళ్ళి టాబ్లెట్స్ పంపిస్తాను అని డాక్టర్ వెళ్ళిపోతారు. ఇంకేం ప్రాబ్లం లేదు. ఇంటికి వెళ్ళిపోవచ్చు కన్నా. కన్నా, దీనిని బట్టి నీకు అర్థమై ఉంటుంది కదా అని అడుగుతుంది ఐషు. శ్రీ మీద ద్వేషం పెంచుకుంది. అదెందుకన్నది క్లారిటీ రావడం లేదు. ఇంక వీళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు అని తెలిసింది. అంటే ఇంట్లో ఎవరైనా తన మనిషిని పెట్టి ఉండాలి. కన్నా. సారీ శ్రీ, దీపిక వల్ల ఎంత నరకం అనుభవించావు. అసలది ఇలాంటి పని చేస్తుందని కనీసం కొంచెం కూడా అనుమానం రాలేదు అంటారు రుక్మిణి. మీరెందుకు పిన్ని సారీ చెప్తున్నారు? ఇందులో మీ తప్పేముంది అంటుంది శ్రీ. కానీ ఇదంతా చేయడానికి కారణం నాకు అర్థమయ్యింది అంటారు రుక్మిణి. అంటే కారణం తెలుసా పిన్ని? శివ్. ఏంటి పిన్ని అది? తనకి ఆనంద్ అంటే ఇష్టం. కాలేజీ టైంలోనే ప్రేమించింది. వాట్? అందరికీ పెద్ద షాకు తగిలింది. అవును, ఆనంద్ని దీపిక ప్రేమించింది. ఏమంటున్నావు పిన్ని? అవును శివ్, ఆనంద్కి 1 ఇయర్ జూనియర్ దీపిక. కానీ నాకప్పుడు తనెవరో కూడా తెలీదు అంటాడు ఆనంద్. నీకు తెలీదు ఆనంద్, నువ్వు ఇంజనీరింగ్, తను మెడిసిన్. నీకు తెలిసే ఛాన్స్ ఎక్కడ ఉంటుంది? నువ్వు ఫుట్బాల్ గేమ్ ఆడతావు కదా, ఆ గేమ్లో నీకు ఫ్యాన్ తను. నిన్ను ఇష్టపడడం మొదలుపెట్టింది. తర్వాత ప్రేమించడం స్టార్ట్ చేసింది. నువ్వు ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళిపోయే వరకు నిన్ను ఫాలో అయ్యేది తను కూడా. తర్వాత లండన్ వెళ్ళిపోయింది స్టడీస్ కోసం. నువ్వు స్టడీస్ అయిపోయాక అక్కడే 2 సంవత్సరాలు ఉండిపోయావు. తను ఇండియా వచ్చినప్పుడంతా నీ కోసం చూసేది. కానీ నువ్వు రాలేదు. నీకోసం యూఎస్ఏ కూడా రావాలని చూసింది. కానీ నువ్వు ఎక్కడుంటావు తెలియక ఆగిపోయింది. ఇంక తను కూడా తన కెరీర్లో పడిపోయింది. తను తిరిగి ఇండియా వచ్చేసరికి నీకు శ్రీకి పెళ్ళైపోయింది. ఇదంతా మీకు ముందే తెలుసా పిన్ని, దీపిక ప్రేమ విషయం? లేదు శివ్, శ్రీకి ఆనంద్కి పెళ్ళయ్యాక వాళ్ళ ఫస్ట్ నైట్ రోజు దీపిక మన ఇంటికి వచ్చి తర్వాత రోజే వెళ్ళిపోయింది, గుర్తుందా? ఏమో పిన్ని, గుర్తులేదు. వాడికి అమ్మాయిలు ఎప్పుడొచ్చారు ఎప్పుడు వెళ్ళారు అస్సలు పట్టించుకోడు, గుర్తుండదు. నువ్వు చెప్పు అంటారు వంశీ. వచ్చిన రోజు రాత్రి తెలిసింది. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, చిన్న ఫ్లాష్ బ్యాక్. దీపిక, ఏంటి వచ్చిన దగ్గర నుంచి అంత చిరాకుగా ఉన్నావు? ఏం లేదు పిన్ని, జర్నీ చేసి వచ్చాను కదా, అంతా చిరాగ్గా ఉంది. సరే, నాకు కొంచెం పనుంది, నువ్వు రెస్ట్ తీసుకో. ఏం పని పిన్ని? ఇవాళ శ్రీనిక ఫస్ట్ నైట్ కదా, తనని రెడీ చేయాలి. ఏమి, నువ్వే రెడీ చేయాలా? తను నా కూతురు, అందుకే
తనని నా చేతుల మీదుగా రెడీ చేస్తున్నాను. మరి నేనెవరిని పిన్ని? నువ్వు కూతురువే. మరి నాతో ఎప్పుడు తనతో ఉన్నట్టు ఉండవు ఎందుకు? మీరెప్పుడు నాతో బాగున్నారు. నన్నేదో పిన్ని అంటే పిన్ని అనే కానీ ఎప్పుడన్నా నాతో ప్రేమగా ఉన్నారా? రమ్మని అడిగినా మాకు నీతో బోర్ అనేవారు. కానీ శ్రీ పొద్దున లేచిన దగ్గర నుంచి నా చుట్టూ తిరిగేది. మీరు కొంచెం వయసొచ్చాక పబ్లు, సినిమాలు, ఫ్రెండ్స్ తప్ప ఎప్పుడైనా పిన్ని ఎలా ఉన్నావు అని అడిగారా? కనీసం నేను మీ ఇంటికి వచ్చినప్పుడైనా ఒక్క అరగంట నాతో టైం స్పెండ్ చేసేవారా? నాకు ఇద్దరు అబ్బాయిలు అయ్యేసరికి అమ్మాయి లేరు అని బాధ. అందుకే మీరందరూ అంటే పిచ్చిగా ఇష్టపడేదాన్ని. నాకు అమ్మాయిల్ని తయారు చేయడం ఎంత ఇష్టమో నీకు తెలుసు. డ్రెస్సులు చూసినప్పుడు నీకు, శ్రీకి, దివ్యకి, అన్వికి తెచ్చేదాన్ని. శ్రీకి నేనేమి ఇచ్చినా దానికి నచ్చకపోయినా నా కోసం తీసుకునేది. అన్వి కూడా శ్రీని ఫాలో అయ్యి తను తీసుకునేది. కానీ మీరు ఇదేంటి పిన్ని ఇలాంటివి తెచ్చావు, ఇప్పుడు ఫ్యాషన్ ఇది కాదు అని అనేవారు. వాటిని పక్కన పడేసేవారు. అందుకే మీకింక తేవడం కూడా మానేశాను. శ్రీ వాళ్ళ అమ్మను వదిలి నాతోనే ఉండేది. నాతో పాటు వచ్చేది ఎక్కడికైనా. అన్నీ నాతో షేర్ చేసుకుంటుంది. ఆఖరికి ఆనంద విషయంలో కూడా నా డెసిషన్ తీసుకుంది. అంత ఇష్టం దానికి నేనంటే. నాకు కూడా తను నా కూతురు అంతే. అసలు మా ఇంట్లో పిల్లలందరూ అంతే, అంత ప్రేమగా ఉంటారు. అందుకే నువ్వు అడిగితే తనెక్కువ నేనెక్కువ అని నేను తనే ఎక్కువ అని చెబుతాను. సరే నాకు ఇక్కడే టైం అయిపోయింది, నేను వెళ్తున్నాను అని వెళ్ళిపోతారు రుక్మిణి. పిన్ని హెల్ప్ తీసుకుందామన్నా అవదు. నేనే ఏదో ఒకటి చేయాలి అని తను తెచ్చిన ప్యాకెట్ పట్టుకొని రూమ్ నుంచి బయటికి వస్తుంది దీపిక. ఎలా చేయాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తున్న దీపికకి వంటగదిలో పాలు గ్లాసులో పోస్తూ కనిపిస్తారు విజయ గారు. ఈ పాలు వాళ్ళకే అనుకుంటా అని నెమ్మదిగా కిచెన్ వైపు వెళ్తుంది. ఇంతలో విజయ గారిని రావు గారు ఏదో అవసరమై పిలవడంతో ఆవిడ బయటికి వస్తారు. అదే టైం అదనుగా చూసుకొని కిచెన్లోకి వెళ్ళి ఆ ప్యాకెట్లో ఉన్నది పాలల్లో వేస్తుంది. కానీ తనకి తెలియని విషయం, దీపిక కిచెన్లోకి వెళ్ళడం చూసిన రుక్మిణి దీపిక ఎందుకు అటు వెళ్తుంది అని తన వెనకే వస్తారు. తను దొంగచాటుగా వెళ్ళడం చూసి డౌట్ వచ్చి ఏం చేస్తుందా అని పక్కకి దాక్కొని చూస్తున్నారు. దీపిక పాలల్లో ఏదో కలపడం చూసి అక్కడే ఆగిపోతారు. ఇప్పుడు సమయం కాదు అని తర్వాత మాట్లాడదామని దీపిక వెళ్ళగానే ఆ పాలు పారబోసి మళ్ళీ వేరేవి తీసుకొని శ్రీ దగ్గరికి వెళ్తారు. ఆ రాత్రి చాలాసేపు దీపిక రూమ్లో నుంచి బయటికి వచ్చి శ్రీ గది వైపు చూడడం గమనిస్తారు. తర్వాత కాసేపటికి శ్రీ రూమ్ దగ్గరే తచ్చాడుతుంది. అప్పుడు ఇంక అనుమానం వచ్చి తనని రూమ్కి తీసుకువచ్చి గట్టిగా అడిగితే అప్పుడు చెప్పింది మొత్తం. తనకప్పుడు చెప్పాను, అసలు నీది ప్రేమ కాదు, అట్రాక్ట్ అయ్యావు, అదే ప్రేమని అనుకుంటున్నావు. ఆనంద్కి శ్రీ అంటే ఇష్టం. ఏదో ఫంక్షన్లో చూసి తనని ఇష్టపడి పెద్దవాళ్ళ ద్వారా వచ్చి చేసుకున్నాడు. నువ్వు ఇష్టపడితే సరిపోదు, అటు పక్క కూడా ఇష్టపడాలి. ఆనంద్ శ్రీకి మధ్యలో రావాలని అస్సలు ప్రయత్నం చేయకు దీపిక. శ్రీకి ఆపది తలపట్టాలని చూస్తే ముందు నేనే నిన్ను ఊరుకోను. ఇక ఈ ఇంట్లో ప్రతి వాళ్ళకి శ్రీ అంటే ప్రాణం. ముఖ్యంగా శివ్కి నీ వల్ల తను బాధపడిందని తెలిస్తే నిన్ను ఆడదానివని కూడా చూడకుండా చంపి పడేస్తాడు. అసలు శివ్ దాకా ఎందుకు, శ్రీజోలి వస్తే నేనే ముందు నిన్ను చంపేస్తాను. పాలల్లో ఏం కలిపావు? అది పిన్ని. చెప్పు దీపిక. అది ఫస్ట్ నైట్ జరగకుండా ఉండడానికి మత్తుమందు కలిపాను. నువ్వు ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదు? నీ వల్ల నేను తలదించుకోవాలి. పిన్ని సారీ. నాకు ఆనంద్ తన వల్లే దక్కలేదు అనుకొని ఏదో ఆవేశంలో లండన్ నుంచి వాళ్ళ పెళ్లి ఫోటోని నీ డీపీలో చూడగానే వచ్చేశాను. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి తనని నేను చూస్తున్నా. ఆనంద్ ఒక్కసారి కూడా నా వైపు చూడలేదు. అందుకే బాధలో ఏదేదో చేసేశాను. నిజమే పిన్ని, ఆనంద్కి అసలు నేను నా ప్రేమ కూడా చెప్పలేదు. ఇంకెలా నేను వాళ్ళని తప్పు పడతాను? ఇంకెప్పుడు అలా ఆలోచించను పిన్ని అంటుంది. నువ్వు రేపు ఉదయాన్నే ఇక్కడి నుంచి వెళ్ళిపో. మళ్ళీ ఈ ఇంటికి రాకు దీపిక అని రుక్మిణి గారు చెప్పడంతో పొద్దున్నే వెళ్ళిపోయింది. ప్రస్తుతం అలా వెళ్ళిపోయి తర్వాత మన హాస్పిటల్లో డాక్టర్గా వచ్చింది. ఆ రోజు చెప్పింది, నేనంతా మర్చిపోయాను, ఇప్పుడు నా కెరీర్ మీద దృష్టి పెట్టాను అని. ఇంక నేను కూడా తను మారింది అనుకున్నాను. కానీ మంచితనం ముసుగులో శ్రీ లైఫ్ని రిస్క్లో పెడుతుందని అనుకోలేదు. నేను ముందే మీకు చెప్పి ఉండాల్సిందేమో శివ్, నన్ను క్షమించండిరా అంటారు. పిన్ని నువ్వేం చేశావు? నువ్వు మా అమ్మవి, దీపిక మారిందనుకున్నావు. కానీ తను ఇంత చేస్తుందని నువ్వు ఊహించలేదు కదా అంటుంది శ్రీ. శ్రీ చెప్పింది కరెక్ట్ పిన్ని. ఎంతైనా దీపిక కూడా నీకు కూతురే. మారింది అని నలుగురికి తెలియడం ఎందుకని అనుకున్నావు. కానీ తను నువ్వు ఇచ్చిన ఛాన్స్ని మిస్యూజ్ చేసింది అంటాడు శివ్. అవునత్తయ్య, ఇందులో మీ తప్పేముంది?
మీరు ఫీల్ అవ్వకండి అంటుంది ఐషు. కానీ ఇప్పుడైతే తను నేను క్షమించలేను పిన్ని. తను చేసిన దానికి తను పే చేయాలి అంటాడు శివ్. దాన్ని నా చేతులతో నేనే చంపాలని ఉంది శివ్. ఇంక నువ్వు ఎలాంటి డెసిషన్ తీసుకున్నా నాకు సంబంధం లేదు అంటారు రుక్మిణి. బుజ్జి, ఏంటి నీ ప్లాన్? తన నోటి నుంచే తను నిజాలు చెప్పాలి కన్నా. తను మామూలుగా చెప్పదు బుజ్జి. తను ఇప్పుడు శ్రీకి ఫోన్ చేస్తుంది రోజు. శ్రీ, నేనేం చెప్పాను అలా చెప్పి కాల్ రికార్డ్ చేయి. నేను వచ్చిన నెక్స్ట్ డే మనం తనతో ఆడుకుందాం. కన్నా, మామూలుగా అయితే మాకు నిజం తెలిసింది అని తనకి 4 తగిలించొచ్చు. కానీ తను తన ప్రొఫెషన్ అడ్డం పెట్టుకొని శ్రీకి మానసికంగా 3 ఏళ్లు నరకం చూపించింది. ఆ టాబ్లెట్స్ మొత్తం వేసుకొని ఉంటే మనకి శ్రీ కూడా దక్కేది కాదు. అలాంటి దాన్ని ప్రొఫెషన్ మీద దెబ్బ కొట్టాలి అంటే మనకి సరైన సాక్ష్యాలు కావాలి. తను శ్రీకిచ్చిన టాబ్లెట్స్ ఏవి కూడా ప్రిస్క్రిప్షన్లో లేవు. అంత తెలివిగా చేసింది, మనము అంత తెలివిగా చేయాలి అంటుంది ఐషు. ఓకే బుజ్జి. సరే, మేం స్టార్ట్ అవుతాం. నువ్వు కూడా పడుకో, చాలా టైం అయింది కదా. ఓకే కన్నా, ఇంటికి రీచ్ అయ్యాక కాల్ చేయి. నువ్వు పడుకో ఇంకా, మళ్ళీ కాల్ కోసం చూడకుండా అంటాడు శివ్. వదినా? శ్రీ, ఒకవేళ అన్నయ్య నిజం చెప్పకపోతే, నీ గురించి తెలియకపోతే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అంటుంది. నువ్వు నొప్పి అంటే మీ అన్నయ్య నిన్ను వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళేవారు. నేను కాకపోతే ఇంకో డాక్టర్ చూసేవాళ్ళు అంతే అంటుంది. మన హాస్పిటల్కే తీసుకువెళ్ళేవారు. ఆ దీపిక చేతుల్లోకి నేను వెళ్ళేదాన్ని అంటుంది. ఇప్పుడు అలా జరగలేదు కదా. ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేయి. ఇక్కడే ఉండు, అత్తగారింటికి వెళ్ళకు నేనొచ్చే వరకు. లేదు ఐషు, శివ్ వచ్చాడు 3 ఏళ్ల తర్వాత. తనతో ఉంటుంది అని డెలివరీ కోసం 7వ నెల కదా అని తీసుకొచ్చాం. ఇంక డెలివరీ అయ్యే వరకు ఇక్కడే ఉంటుంది. అవును వదిన, ఆయు ఆశి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాను. వదిలితే వీళ్ళు నిన్ను పడుకోనివ్వకుండా తెల్లార్లు కబుర్లు చెప్తారు. నువ్వింక పడుకో ఐషు అంటారు వంశీగారు. సరే బుజ్జి, ఇంటికి వెళ్తాం. మేం వెళ్ళేదాకా ఇంట్లో వాళ్ళు కంగారుగానే ఉంటారు. గుడ్ నైట్ అంటూ కాల్ కట్ చేస్తాడు శివ్. వెళ్ళాక కాల్ చేయి, ఎదురు చూస్తూ ఉంటాను అని మెసేజ్ చేస్తుంది ఐషు. శివ్ చిన్నగా నవ్వుకుంటూ రాక్షసి పడుకోదు అని అనుకుంటాడు మనసులో. అందరూ ఇంటికి వచ్చేసరికి హాల్లోనే అందరూ వీళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. రాగానే విజయ గారు, శివ్ ఏమైంది? ఏం ప్రాబ్లం లేదు కదా అని అడుగుతారు. ఏం ప్రాబ్లం లేదమ్మా, ముందు శ్రీకి ఏదన్నా పెట్టండి అంటాడు శివ్. జ్యూస్ ఇవ్వమ్మా, తినడానికి ఏమీ వద్దు అంటుంది శ్రీ. శ్రీకి జ్యూస్ ఇచ్చి, ఇప్పుడు చెప్పండి, అసలు ఎందుకు వచ్చింది పొట్ట నొప్పి అని అడుగుతారు విజయ గారు. రాజీ అక్క వాళ్ళు ఎక్కడా అడుగుతారు వంశీ గారు. వాళ్ళు చీరలు వస్తే తీసుకొని బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇంకా బ్యూటీ పార్లర్ పని చూసుకొని వస్తామని మీరు వచ్చే ముందే వెళ్ళారు చెబుతారు నరసింహ. వాళ్ళు లేనప్పుడే అందరికీ తెలియడమే మంచిదని వంశీ గారు మొత్తం చెబుతారు. అందరూ షాక్ అయిపోతారు అంతా విని. విజయ గారు శ్రీని హత్తుకొని, ఒక్క మాట నాతో అన్నా చెప్పొచ్చు కదా, వేరే చోట చూపించేదాన్ని. పోనీ అన్నీ మీ పిన్నికి చెప్తావు కదా, ఈ విషయం ఎందుకు దాచావు? నీలో నువ్వే బాధపడుతూ ఉండిపోయావు అని కళ్ళ నీళ్లతో అడుగుతారు. అక్క, నా మీద కోపం రావటం లేదా అని అడుగుతారు రుక్మిణి. నీ మీద ఎందుకు కోపం? దీపిక గురించి చెప్పలేదు, పైగా తను మా అక్క కూతురు అంటుంది. మీ బావగారి సొంత చెల్లె మనల్ని ఏదో ఒకటి చేయాలని చూస్తుంది. ఇంకా మీ అక్క కూతురు ఏదో చేస్తే దానికి నువ్వేం చేస్తావు? అయినా నీకు శ్రీ అంటే ఎంత ఇష్టమో నాకు తెలీదా? ఇంకా నీ మీద కోపం ఎలా వస్తుంది అంటారు. రుక్మిణి గారు వెళ్ళి విజయ గారిని ఏడుస్తూ హత్తుకుంటారు. మరి నేను అంటూ శ్రీవాణి గారు కూడా అందులో జాయిన్ అవుతారు. ఈ తోడికోడళ్ళు సెంటిమెంట్ ఆపి మా అక్కకి ఏమన్నా పెట్టండి అంటుంది అన్వి. ఇప్పుడే జ్యూస్ తాగితే మళ్ళీ తినేదేంటి అంటుంది శ్రీ. అక్క, ఇంకొక టాబ్లెట్ వేసుకున్నా రిస్క్ అయ్యేది అని ఐషు చెప్పింది. కోడలు ప్రాబ్లం సాల్వ్ చేసింది. అసలు రిపోర్ట్లు ఫేక్ అని భలే కనిపెట్టింది అక్కడుండి, అది కూడా ఇప్పుడు రిపోర్ట్స్తో పోల్చి. మామూలుగా మనుషులు ఎదురుగా ఉండి మళ్ళీ టెస్టులు చేస్తే అప్పుడు వాటి రిజల్ట్ బట్టి పాత ఫేక్ అని కనిపెట్టొచ్చు. కానీ కేవలం తను పంపిన రిపోర్ట్స్ చూసి భలే కనిపెట్టింది, అది కూడా ఒక అరగంటలో అంటారు వంశీ. అందుకే కదా అంత చిన్న వయసులో అంత గొప్పగా పేరు తెచ్చుకుంది, అమెరికాలో ఫేమస్ డాక్టర్ అయింది అంటారు నరసింహ. వదిన దగ్గర నేను చాలా నేర్చుకోవాలి అంటాడు అన్వేష్. శివ్ ఐషు పడుకొని ఉంటుంది కదా ఈ టైంకి అడుగుతారు విజయ. లేదక్క, ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేయమని చెప్పింది. ఒక్కసారి చేయి శివ్, నేను మాట్లాడాలి. శివ్ ఫోన్ చేసి విజయ గారికి ఇస్తారు. కన్నా, ఇంటికి వెళ్ళిపోయారా?
కన్నా కాదు అత్తయ్యను. అందరూ నవ్వుతూ ఉంటారు. అన్వి స్పీకర్ ఆన్ చేస్తుంది. అత్తయ్య చెప్పండి. శ్రీకి ఇంకేం పర్వాలేదు కదా ఐషు? ఇంకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఒకరు పుట్టాక మళ్ళీ సంవత్సరానికి ఇంకొకరిని కనొచ్చు. థ్యాంక్ యూరా. దేనికత్తయ్య? అయినా నాకు మీరు థ్యాంక్ యూలు చెప్పొద్దు. బయట వాళ్ళకి చెప్పినట్టు నేను ఫీల్ అవుతాను. ఓకే, వెనక్కి తీసుకుంటానులే. శ్రీకి ఫుడ్ ఇప్పుడు ఏం పెట్టినా పర్వాలేదు కదారా? ఏదైనా పెట్టొచ్చు, తను తినాలి కానీ. ఓకేమా. నా మనవడు మనవరాలు నిద్రపోయి ఉంటారుగా? హా అత్తయ్య, ఈ పాటికి నిద్రలో ఏ లోకంలో విహరిస్తూ ఉన్నారో. నువ్వు కూడా పడుకో అమ్మా, చాలా టైం అయింది కదా. నీకన్నాకి ఇస్తున్నాను. ఫస్ట్ మీకన్నానే అత్తయ్య, తర్వాతనే నాకన్నా అంటుంది. బంగారం నువ్వు అని ఫోన్ శివ్కి ఇస్తారు. స్పీకర్ ఆఫ్ చేసి పైకి వెళ్తాడు శివ్. రూమ్లోకి వచ్చి వీడియో కాల్ చేస్తాడు. బోర్లా పడుకొని ఆన్ చేస్తుంది ఐషు. పడుకోకుండా ఇంకా ఏంటిరా? నిద్ర రావడం లేదు కన్నా అని ఘారంగా అంటుంది. నువ్వు అలా పడుకొని అంత ఘారంగా మాట్లాడితే నేనేమైపోవాలి బుజ్జి? ఐషు నవ్వుతూ, ఏం చేయను కన్నా. గాలి కూడా చొరబడనంత బిగి కౌగిలి ఇచ్చే నీ చెలికాడు ఇప్పుడెక్కడా అని చిరుగాలి వెక్కిరిస్తోంది. తేనె మధువులు జుర్రుకునే మా జతాదరాలు లేక మధువులు నిండుకొని భారంగా మారిపోతున్నాయి అని అదురుతున్న నా అధరాలు గోల చేస్తున్నాయి. ఆహా, నా బుజ్జికి కవిత్వం వస్తుందే. విరహంలో అలా అలా ఏదో వస్తుందిలే కన్నా. చాలా మిస్సింగ్ ఫీల్. తప్పదు కాబట్టి ఉంటున్నా, లేకపోతే ఇప్పుడు వచ్చి నీ గుండెపై వాలాలని ఉంది. బాగా నీ గుండెపై పడుకోవడం అలవాటై అస్సలు నిద్ర పట్టడం లేదు అని ముద్దుగా అంటుంది. ఇంకొక 3 డేస్ నాకు మాత్రం ఇక్కడ నిద్ర పడుతుందా ఏంటి? కన్నా, ఒక కిస్ పెట్టవా? శివ్ స్క్రీన్ మీద ఐషు లిప్స్ దగ్గర పెడతాడు. అది తనకి చేరినట్టుగా ఐషు కళ్ళు మూసుకొని ఫీల్ అవుతుంది. తేనె మధులతో నిండిపోయిన నీ అదరాలకి చెప్పు, జత అదరాలు ఈసారి జత చేస్తే ఊపిరి పీల్చడానికి కూడా సమయం ఇవ్వదని. నీ ఊపిరి ఇస్తావుగా, ఇంకా నాకు ఊపిరి పీల్చుకోవాల్సిన అవసరం ఏముంది అని నా అదరాలు తన జత అదరాలని అడుగుతుంది కన్నా. బుజ్జి ఇంక పడుకోరా, నా వల్ల కావడం లేదు. నో కన్నా అంటూ మూతి సున్నాలా చుడుతుంది. ఓయ్, ఇవాళ నన్ను టార్చర్ పెట్టాలి అని ఫిక్స్ అయ్యావా? మరి నువ్వు నాకు నిద్ర లేకుండా చేయలేదా? నేనేం చేశాన్రా? పడుకుంటే అబ్బాయి గారు చేసిన అల్లరే గుర్తొస్తుంది నాకు. అది నా తప్ప? మరేమైనా మామూలు అల్లరి చేస్తావా? వాష్రూమ్లో కూడా నీ అల్లరి గుర్తొచ్చి ఏడుపు కూడా వస్తుంది. మిస్ యూ కన్నా. మిస్ యూ టు అంటూ ఐషుని డైవర్ట్ చేయాలి అని పిల్లల వైపు తిప్పు ఒక్కసారి అంటాడు. ఐషు కెమెరా పిల్లల వైపు తిప్పుతుంది. ఇద్దరూ ముద్దుగా పడుకొని ఉంటారు. అసలు ఇందాక ల్యాప్టాప్ తీస్తున్నాను కదా కన్నా, ఎక్కడో ఆడుతున్న ఇద్దరు ఫాస్ట్గా వచ్చేశారు నానా అంటూ. ఇన్ని రోజులు వాళ్ళని వదిలి ఉండడం ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్ అవ్వాలి బుజ్జి. హా కన్నా, అస్సలు ఉండలేరు. నువ్వంటే పిచ్చి ఇద్దరికి. వెళ్దాం పా నాన్న, ఇదే గోల. మనమే వెళ్తున్నాం నాన్న దగ్గరికని చెప్పిన దగ్గర నుంచి. రేపా దయ్యం పెళ్ళి కదా కన్నా? హా అవును. మరి మరదలు పెళ్ళైతే బావగారు ఇంత ఫ్రీగా ఉన్నారేంటి? అసలే ఈ బావగారంటే ఆ మరదలకి చాలా ప్రియం కదా. షటప్ బుజ్జి. నిజమే కదా కన్నా అని దీర్ఘం తీస్తుంది. ఎదురుగా ఉంటే నా స్టైల్లో చెప్పేవాడిని, నిజమో కాదో. ఐషు నవ్వుతూ, ఎంత ఇష్టం లేకపోయినా ఇంట్లో వాళ్ళ పెళ్ళికి పనులు ఉంటాయి కదా కన్నా. అసలు పెళ్ళికి వెళ్ళడమే ఎక్కువ, ఇంకా పనులొకటి. అయినా గుడిలో చేస్తున్నారు, పనులన్నీ ఈవెంట్ వాళ్ళకి ఇచ్చేశాం. హో, గుడిలో సింపుల్గా అంటే మీ అత్త గోల్ చేసి ఉంటుందే. వాళ్ళు చేసిన పనికి ఏ రిజిస్టర్ ఆఫీస్లోనో దండలు మార్పించకుండా కనీసం గుళ్ళో అన్నా చేస్తున్నాం, అందుకు సంతోషించాలి. నాన్న గట్టిగా చెప్తే నోరెత్తదు. అయినా వాళ్ళకు కూడా ఇప్పుడు పెళ్ళి సింపుల్గా అయిపోవడమే కావాలి. అదేంటి? ఎవరికీ తెలీదు. విడాకులు ఇచ్చి మళ్ళీ మన ఇంట్లో తిష్ట వేద్దాము అని వాళ్ళ ప్లాన్. అంటే నన్ను తప్పించి నీకు ఇచ్చి పెళ్లి చేయాలన్న ఆశ ఇంకా ఉందన్నమాట. ఆ చీపురు మొహం దానికి నాకన్నా కావాల్సి వచ్చాడా? నేను వచ్చాక చెప్తాను దాని సంగతి. అయినా ఈ ఐశ్వర్య శివాన్స్ జోలి రావాలి అంటే వాళ్ళ ప్రాణాల మీద ఆశలు వదులుకోవాలి అని తెలియదు అనుకుంటా. ఒకసారి డెమో చూపించు కన్నా.
శివ్ నవ్వుతూ చూపిద్దాం అంటాడు. మాట్లాడుతూనే ఐషు నిద్రపోతుంది. ముగ్గురిని ఒక 5 నిమిషాలు చూసుకొని కాల్ కట్ చేస్తాడు శివ్. కాసేపు అలా బెడ్ మీద వాలి ఐషు మాటలు తలుచుకొని హాస్పిటల్లో ఎంత ప్రొఫెషనల్గా డీల్ చేసింది, ఇప్పుడు తన దగ్గర చేసిన గారం అల్లరి తలుచుకొని నవ్వుకుంటాడు. లవ్ యూ బిజ్జీ. నువ్వు అంటావు కానీ నేను నీకు చాలా ఈజీగా దొరికేశానని. కాదు, నువ్వు నాకు ఈజీగా దొరికేశావు. నిన్ను నా నుండి దూరం చేయాలనుకున్న ఎవ్వరినీ వదలను బుజ్జి అనుకుంటాడు. కాసేపటికి లేచి ఫ్రెష్ అయి కిందకి వెళ్తాడు. కథ కొనసాగుతుంది. కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి యార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.